Hello, hi friends, welcome to our channel 5G Thoughts. Please like, share and subscribe. Don't forget to click bell icon. మనం ఈరోజు ఈ వీడియోలో ఎక్సెల్కి సంబంధించినటువంటి షార్ట్ కట్ కేసు Ctrl 1 నుండి Ctrl 10 వరకు ఏ విధంగా యూజ్ చేయాలి విత్ ఎగ్జాంపుల్స్తో చూద్దాము వన్ బై వన్. Ctrl+1 అనేది మనము సపోజ్ వన్ సెల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఒక టెక్స్ట్ టైప్ చేసి సెలెక్ట్ చేసుకొని Ctrl+1 అనేది ప్రెస్ చేయగానే ఫార్మేట్ అనేది చేంజెస్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఫాంట్ అనేది ఇటాలిక్, బోల్డ్, ఈ సైజెస్ అలాగే స్టైల్ ఏ విధంగా కావాలి టెక్స్ట్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ 8 అనేది సైజ్ ఓకే చేసి చూడండి సైజ్ అనేది చేంజ్ అయింది. ఈ విధంగా Ctrl+1 అనేది ఫార్మేట్ని చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ Ctrl+2 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సెల్లో ఉన్నటువంటి టెక్స్ట్ అనేది నార్మల్గా ఉంది. మనం Ctrl+2 అనేది ప్రెస్ చేయగానే బోల్డ్లోకి మారుతుంది. చూడండి, Ctrl+2 అనేది ప్రెస్ చేశాను, టెక్స్ట్ అంతా బోల్డ్లోకి చేంజ్ అయింది. అదేవిధంగా Ctrl+2 అనేది మళ్ళీ ప్రెస్ చేస్తే నార్మల్లోకి చేంజ్ అయింది. ఇది ఫ్రెండ్స్ Ctrl+2. నెక్స్ట్ Ctrl+3 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఒక సెల్ని సెలెక్ట్ చేసుకొని హైలైట్ అయినటువంటి టెక్స్ట్ని Ctrl+3 అనేది ప్రెస్ చేస్తే నార్మల్ టెక్స్ట్ అనేది ఇటాలిక్లోకి మారుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ టెక్స్ట్కి చేంజెస్ ఉన్నాయి. అదే మళ్ళీ మనం Ctrl+3 అనేది ప్రెస్ చేయగానే నార్మల్ టెక్స్ట్లోకి మారుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ Ctrl+4 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని వన్ సెల్లో ఏదైతే హైలైటెడ్ అయి ఉంటుందో సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్, ఆ టెక్స్ట్కి అండర్లైన్ చేయాలంటే Ctrl+4 అనేది ప్రెస్ చేయగానే చూడండి ఫ్రెండ్స్ అండర్లైన్ అయింది. అదే టెక్స్ట్ని అండర్లైన్ రిమూవ్ చేయాలంటే మళ్ళీ Ctrl+4 అనేది ప్రెస్ చేయగానే అండర్లైన్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా Ctrl+4 అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ Ctrl+5 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి టెక్స్ట్ స్ట్రైక్ అవుట్ చేయడానికి Ctrl+5 అనేది ప్రెస్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ స్ట్రైక్ అవుట్ అయిపోయింది మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ అంతా. అందుకోసం Ctrl+5 అనేది యూజ్ చేస్తాము. మళ్ళీ Ctrl+5 అనేది ప్రెస్ చేయగానే స్ట్రైక్ అవుట్ అనేది వెళ్ళిపోతుంది. Ctrl+6 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ పిక్చర్స్ కానీ షో ఆర్ హైడ్ చేయడానికి Ctrl+6 అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్సర్ట్లోకి వెళ్ళి మనం ఏదైనా షేప్స్ కానీ మనం ఇన్సర్ట్ చేసినటువంటి షేప్స్ కానీ మనము హైడ్ ఆర్ షో చేసుకోవడానికి Ctrl+6 అనేది యూజ్ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. మనం Ctrl+6 అనేది ప్రెస్ చేయగానే ఆబ్జెక్ట్ అనేది వెళ్ళిపోయింది. అదేవిధంగా Ctrl+6 అనేది ప్రెస్ చేయగానే మళ్ళీ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఈ విధంగా Ctrl+6 అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ Ctrl+7 అనేది నో యూజ్ ఫ్రెండ్స్. Ctrl+8 అనేది అవుట్లైన్ సింబల్స్ని షో ఆర్ హైడ్ చేసుకోవడానికి Ctrl+8 అనేది యూజ్ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను టెక్స్ట్ అనేది కాపీ చేసుకుంటున్నాను. టెక్స్ట్ కాపీ చేసి దాన్ని గ్రూప్లోకి అసైన్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్స్ అని ఉందండి, అవుట్లైన్ అని. ఈ అవుట్లైన్లో గ్రూప్ చేసి అన్ని గ్రూప్ చేసి ఓకే చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అవుట్లైన్ అనేది మనకి క్రియేట్ అయింది. అవుట్లైన్ని మనము Ctrl+8 అనేది ప్రెస్ చేయగానే చూసారు ఫ్రెండ్స్ అవుట్లైన్ అనేది వెళ్ళిపోయింది. అదేవిధంగా మనం Ctrl+8 ప్రెస్ చేసి మన డేటాను కూడా హైడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన డేటా కూడా అంతా హైడ్ అయిపోయింది.
మనం Ctrl+8 మళ్ళీ ప్రెస్ చేయగానే మళ్ళీ మన డేటా అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఇది Ctrl+8 అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. Ctrl+9 అనేది రోస్ని హైడ్ చేయడానికి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఈ రోని సెలెక్ట్ చేసుకున్నాను. నేను Ctrl+9 అనేది ప్రెస్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 10, 12, 11 అనేది హైడ్ అయిపోయింది. Ctrl+7, Ctrl+9 అనేది ఉంది, 8 అనేది హైడ్ అయిపోయింది. ఈ విధంగా Ctrl+8, 9 అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ Ctrl+0 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే సేమ్ ఆపోజిట్ కాలమ్స్ని హైడ్ చేయడం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి ఈ కాలం అనేది సెలెక్ట్ చేసుకున్నాను. Ctrl+0 ప్రెస్ చేయగానే చూసారు ఫ్రెండ్స్, ఏ అనేది హైడ్ అయిపోయింది. అందుకనేసి Ctrl+0 అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో MS ఎక్సెల్కి సంబంధించినటువంటి Ctrl+1 నుండి Ctrl+10 వరకు షార్ట్ కట్స్ ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ 5G థాట్స్. ఇలాంటి వీడియోలు మరికొన్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ అప్లోడ్ చేసినటువంటి MS ఎక్సెల్, MS వర్డ్కి సంబంధించినటువంటి షార్ట్ కట్ కీస్ మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్, వెళ్ళి చూడండి.